ఫైనల్లీ గాలిగోపురం అయితే రీచ్ 2000. సో గాలిగోపురం దగ్గర నేను ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. 4 ఇడ్లీలు 50 రూపాయలు అంట, 2 పూరీలు 50 రూపాయలు. సో ఫైనల్ మెట్టుకు అయితే రీచ్. మన మెయిన్ దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 75% అయితే కంప్లీట్ అయిపోయింది. అవి ఎక్కేస్తే గాలిగోపురం దాకా అయితే వెళ్తామన్నమాట. సో ప్రజెంట్ అయితే వెళ్ళిపోదాం ఇంకా. సో ఇక మధ్యలో ఇంకేమైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అప్పుడు బ్లాగ్ చేస్తాను, లేదంటే డైరెక్ట్ గాలిగోపురం దగ్గర అయితే కలుసుకుంటాను. ఫైనల్లీ గాలిగోపురం అయితే రీచ్ 2835 స్టెప్స్. ఫైనల్లీ డన్. తిరుపతికి హాఫ్ రీచ్ అయినట్టు అనమాట. చూసుకోండి గాలిగోపురం. మనం కిందికి వెళ్ళి చూపించాను కదా ఇందాక కాణిపాకం వీడియోలో, అదే ఇది గోపురము. నైట్ టైంలో దీనికి లైటింగ్ వేస్తే మనకు కనిపిస్తుంది, కింద నుంచి అయినా కనిపిస్తుంది. కానీ ఇప్పుడు డే టైంలో ఎక్కేసినాం మనం. సో చూసుకోవచ్చు ఫైనల్లీ రీచ్డ్ హాఫ్ ఆఫ్ ది డెస్టినేషన్. సో ఇక్కడ ఏదైనా తినేసి స్టార్ట్ అయిపోవచ్చు. గాలిగోపురం దాటంగానే కొంచెం ఎంట్రన్స్ ముందుకు రాగానే ఇక్కడ మీకు అన్ని టిఫిన్స్, ఇన్ని A to Z టిఫిన్స్ అయితే దొరుకుతాయి. చకోడీలు గిక్కడీలు అన్నీ అన్నం గిన్నం అన్నీ దొరుకుతాయి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్లాస్టిక్లు అయితే నడవవు, ఏదున్నా స్టీల్ బాటిల్స్ ఇట్లాంటివి చూస్తున్నారు కదా. మేమైతే స్టీల్ బాటిల్ క్యారీ చేస్తున్నాము. ఇక్కడ కూడా వాటర్ బాటిల్ తీసుకుంటే 50 రూపీస్ 1 లీటర్ది. కాకపోతే అది గ్లాస్ వాటర్ బాటిల్ ఉంటుంది. గ్లాస్ వాటర్ బాటిల్ వాళ్ళకి తాగి వాళ్ళకి ఇస్తే వాళ్ళు గ్లాస్ తాగి వాళ్ళకి ఇస్తే 30 రూపీస్ రిటర్న్ ఇస్తారు మనకి. ఈరోజు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ ఉన్నట్టుంది, అక్కడ లైవ్ నడుస్తుంది. మేమేమో ఇది టీటీడీ వాళ్ళ జలప్రసాదం అనమాట. ప్రతి ఒక్క ఇక్కడ ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర ఉంటుంది ఇది. సో ప్రజెంట్ అయితే తినేసి స్టార్ట్ అయిపోదాము. సో గాలిగోపురం దగ్గర నేను ఒక ప్లేట్ ఇడ్లీ తీసుకున్నాను. 4 ఇడ్లీలు 50 రూపాయలు అంట, 2 పూరీలు 50 రూపాయలు. ఏదైనా 50 రూపాయలే. హరి టేస్ట్ ఎట్లుందిరా? ఇంకా ఇక్కడ ఇది దొరకడం ఇదే ఎక్కువ అనమాట. అడ్జస్ట్ చేసుకోవడం మంచిది. చట్నీ అయితే మొత్తం నీళ్ళు. అన్న సాంబార్ పొడింగే, సాంబార్ తింటే ఇంకేంలే. ఏమంటావు? చట్నీ అట్లుంటుంది మరి. తిరుమలలో అంతే, మొత్తం పైన అంతే. ఇక్కడ గాలిగోపురం దగ్గర ఇట్లుంటాయి. ఇక్కడ మెట్లు ఎక్కేటప్పుడు మొత్తం పైకి వెళ్ళంగానే ఇంకా మంచిగా ఉంటుంది. ఫుడ్ అక్కడ ఇంకా బాగుంటుంది అనుకుంటా, కానీ ప్రైస్ కూడా అంతే ఉండిద్ది. ఇక్కడికి వస్తున్నారంటే ఖచ్చితంగా క్యాష్ అయితే తీసుకోనండి, సిగ్నల్ అయితే ఉండవు. సిగ్నల్ని నమ్మి వచ్చారనుకోండి గోవిందా అనే ఇద్దరు. సో ఇంకో 10 మినిట్స్ అయ్యి తినేసి బయలుదేరి స్టార్ట్ అవుతాం మళ్ళీ. సో ఫైనల్లీ గాలిగోపురం నుంచి అయితే తినేసి స్టార్ట్ అయితే అయిపోయినాం అనమాట. ఈ నుంచి మొత్తం వే అయితే ఇట్లనే ఉంటుంది, మధ్యలో రోడ్ కూడా వస్తుంది. ఇప్పుడు ఆల్రెడీ చీకటి అయిపోతుంది. షాప్స్ కూడా ఆల్మోస్ట్ ఆల్ క్లోజ్ చేస్తున్నట్టున్నారు వీళ్ళు. సో ఇప్పుడైతే ఇంకొక 1.5 అవర్లో మొత్తం పైకి అయితే వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి పక్కన రోడ్ వే, ఇక్కడ కనిపిస్తుంది పక్కన రోడ్ అయితే ఉంది. బైక్స్ అయితే ఒకప్పుడు తిరుపతి మొన్న రీసెంట్ అయితే 2 వీలర్స్ బైక్ మొత్తం కొండ పైన అయితే అలో చేయట్లేదు. మరి ఇప్పుడు అలో చేస్తున్నారు లేదా అనేది తెలియదు. ఒకవేళ అలో చేస్తున్నారంటే కనుక్కొని మీకు మళ్ళీ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ఇందాక గాలిగోపురం దగ్గర బైక్స్ అయితే కనిపించినాయి. మరి అది టీటీడీ వాళ్ళ ఎంప్లాయ్ వెహికల్స్ అయితే అలో చేస్తారు, వేరే వెహికల్స్ అయితే అలో చేయరు అనుకుంటా. సో ఇందాక లైట్స్ అయితే ఆన్ చేసారు అనమాట. ఇందాక ఒక యానిమల్ అయితే కనిపించింది, కానీ అది ఏ పేరు అనేది నాకు ఐడియా లేదు. నాకు తెలిసి అది లాంబా లాంటిది ఉన్నట్టుంది. సేమ్ డియర్ లాగా ఉంది, కానీ లాంబా అని చాలామంది అంటున్నారు. కానీ అది లాంబా అయితే కాదు. నెట్లో సెర్చ్ చేసి చూస్తే ఏమో వేరే ఏదో పేరు వచ్చింది. సో అది ఆ వీడియో బ్లాగ్ తీయలేదన్నమాట ఎందుకని చెప్పి. సో ఇంకా ఇంకొక 1 అవర్ టు గో. ఇంకొక 1 అవర్లో
పైకి అయితే వెళ్ళిపోతాం. పైన రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఏదైనా తినేసి దర్శనంకి వెళ్ళిపోతాం. ఇంకా దర్శనం ఎంతసేపట్లో అవుతుంది, అది దేవుని దయ. మన చేతిలో అయితే ఏం లేదు. కొంతమందిని ఇక్కడ 4 hours అంటున్నారు, కొంతమంది ½ an hour అంటున్నారు. అది మన చేతిలో అయితే ఏం లేదు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా అయితే చెప్తున్నాడు ఇక్కడ. సో దాన్ని అయితే మనం ఏం పట్టించుకుంటాలి. ఏదున్నా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. మన పని ఏంది, కొండెక్కి ఆయన దగ్గరికి వస్తున్నాం. ఆయన పర్ఫెక్ట్గా దర్శనం చేసి పంపించడం ఆయన పని. సో అయితే వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఇది చూస్తున్నారు కదా, ఏదైతే పైన తిరుమల నుంచి కిందికి వచ్చారు బస్ రోడ్ అనమాట. బై రోడ్డు బస్సెస్, కార్, వెహికల్స్ అని ఇట్లనే వస్తాయి. సో ఇంకా మోర్ 1050 steps అయితే టు గో. డే టైంలో వస్తాయి. ఇక్కడ జింకలు ఉంటుండే, సో జింకల్ని ఫీడ్ చేయడానికి ఇది పెట్టారనమాట. సో ఇంకా 1050 steps అయితే ఇంకా పైకి ఎక్కాలి. ప్రజెంట్ అయితే తిరుపతిలో చూడండి ఎంతమంది అయితే వెళ్ళిపోతున్నారు. బై రోడ్ అయితే బస్సెస్ అయితే వెళ్ళిపోతున్నాయి, వెహికల్స్, వ్యాన్స్ అన్నీ వెళ్ళిపోతున్నాయి. ఇది రిటర్న్ వచ్చేది, పైకి వెళ్ళేది అటు సైడ్ నుంచి ఉంటుంది. సో తిరుమల ఇంకా 8 km అని చెప్పి చూపిస్తుంది అక్కడ, కానీ నిజమా కాదో తెలియదు. ఇంకా 1000 steps అయితే ఉన్నాయి. సో 1000 steps ఎక్కేస్తే గోవిందా గోవిందా. కింద కామెంట్లో గోవిందా గోవిందా అని చెప్పి టైప్ చేయండి. దయచేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం అని చేయండి. సో తప్పకుండా ఇంత కష్టపడి మీకోసం వీడియో తీస్తున్నాం. సో మీరు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ మాత్రం చేయండి. సో మీరు ఒక్క సబ్స్క్రైబ్ చేసిన వల్ల బూస్టప్ లాగా ఉంటుంది. సో తొందరగా ఒక 5K రీచ్ అయ్యేటట్టు సపోర్ట్ చేస్తే 3Kకి అయితే మంచి బ్లాగ్ అయితే వస్తుంది. 3Kకి అయితే మంచి బ్లాగ్. పెద్ద ప్లాన్ వేసి అయితే తీసుకున్నాం 3K సబ్స్క్రైబర్స్ రాగానే. సో రామ్కి కూడా 1.5K దగ్గరలో ఉన్నాడు, ఆయనకు కూడా సపోర్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో ఆయన ఛానల్ లింక్ ఇస్తా, పైన డిస్ప్లే పైన కూడా ఇచ్చేస్తా. సో ఇటు చూడండి, పులిలు అయితే ఇటు నుంచి రావద్దు కానీ ఇటు నుంచి రావచ్చు. ఇది ఏం మెయింటెనెన్స్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. అటు సైడ్ రోడ్ ఉంది, అంటే రోడ్ ఉంటే రాదని చెప్పి వీళ్ళు అనుకుంటున్నారేమో. అది ఎటు నుంచి అయినా వస్తుంది. ఇట్లా ఎట్లా కట్టిర్రు, ఇటు సైడ్ కూడా ఇటు సైడ్ కట్టేస్తే ఇక్కడ వచ్చే జనాలు, భక్తులు అందరు కూడా సేఫే అనుకుంటారు కదా. సో టీటీడీ మోర్ 6 km టు గో చూసుకోవచ్చు. ఇంకా తిరుమలకి మోర్ 6 kilometers. ఆ 6 kilometers ఎన్ని స్టెప్స్ అంటే 1050 steps. మొత్తం ఇట్లానే ఉంటుంది. మధ్యలో రోడ్ వ్యూ ఒకటి వస్తుంది, మళ్ళీ మోకాల పర్వతం ఒకటి వస్తుంది. అక్కడ మోకాల పర్వతం ఎక్కాలి, ఒక 11 steps. ఎందుకంటే మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా, మీకోసం ఇది కూడా చేయకపోతే ఇంకెందుకు, చేయాలి, తప్పదు. సో కింద కామెంట్లో మాత్రం గోవిందా గోవిందా అని చెప్పి టైప్ చేయండి. సో ఇంకా మీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, ఛానల్లో కూడా డిస్ప్లే పైన కూడా ఇచ్చేస్తా. సో రామ్కి కూడా బాగా సపోర్ట్ చేయండి. హరి ఛానల్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నా, ఆయనకు కూడా సపోర్ట్ చేయండి. సో త్వరలోనే 3K సబ్స్క్రైబర్స్ అయిపోయారు అనుకోండి, ఒక మంచి వీడియో, పెద్ద ప్లాన్ చేస్తున్నాము. సో తొందర లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. సో ఇదైతే చెప్పాను కదా ఇందాక, కిందికి వెళ్ళే వెహికల్స్ అన్నీ ఇటు నుంచి వెళ్తాయని చెప్పి. పైనుంచి వెహికల్స్ అయితే కింది నుంచి మనమైతే వెళ్ళాలి. సబ్వే లాంటిది ఉంది ఇది. మళ్ళీ అట్లా మెట్లు ఎక్కగానే సేమ్ ఇందాక ఎట్లుంటే ఈ వేనే ఉంటుంది. మళ్ళీ చూసుకోవచ్చు, వెహికల్స్ అయితే ఇటు నుంచే వస్తాయి అన్నమాట. పైనుంచి వెళ్ళలేము,
సో ఎవరైతే నడకదారిలో ఉంటారో వీళ్ళందరికీ ఇక్కడ సబ్వే లాంటిది కట్టేసి పైన అట్లా అక్కడ వస్తాం మళ్ళీ అనమాట. సో ప్రజెంట్ అయితే ఇదైతే కనిపించింది ఇంకా కాబట్టి బ్లౌజ్ చేస్తున్నాను. నా ఫేస్ అయితే చూడలేరు ఎందుకంటే మొత్తం తడిచిపోయి ఉంది. సో అందుకని నా ఫేస్ అయితే ఏం చూపించలేను. సో పైన మన మెయిన్ దాంట్లో ఆల్మోస్ట్ ఆల్ 75% అయితే కంప్లీట్ అయిపోయింది. మనం జై శ్రీరామ్ హనుమంతుడు స్టాచ్యూ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ గంటలు చూస్తున్నారా, అవి ఎవరైనా కోరికలు కోరుకుంటారు కదా, వాళ్ళది అయిపోతే అక్కడ కట్టేసుకుంటారు. అవ్వకపోతే ఏదైనా అయ్యే పనులు ఏదైనా ఆగిపోయి ఉంటే అక్కడ కట్టేసి వెళ్తారనమాట. అక్కడ చూసుకోవచ్చు మనం వచ్చిన కింది నుంచి అనమాట. సో మొత్తం ఎట్లా వచ్చామని చెప్పి అక్కడ ఉంటుంది. సో ఇక్కడ పైకి ఎక్కగానే వ్యూ ఇట్లా ఉంటుంది అనమాట. సో చూసుకోవచ్చు పక్కనే రోడ్డు ఉంది, అదే కిందికి వెళ్ళడానికి. సో ఒకసారి జై శ్రీరామ్ అని చెప్పి కామెంట్లు అయితే చేయండి. సో దయచేసి గోవిందా 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 అని చెప్పి గోవిందా గోవిందా. సో కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేయండి, కామెంట్ బాక్స్లో కూడా చెప్పండి గోవిందా అని. సో మీకోసమే ఇది వీడియో తీస్తున్నాను, ఎందుకంటే మీరు 1K సబ్స్క్రైబర్స్కి సపోర్ట్ చేశారు. సో నేను తిరుపతి కొండ ఎక్కేలోపు నా 2K సబ్స్క్రైబర్స్ అయితే అయిపోవాలి, ప్లస్ రామ్ది 1.5 సబ్స్క్రైబర్స్ కూడా అయిపోవాలి. సో అతి త్వరలో 3K సబ్స్క్రైబర్స్ వచ్చారు అనుకోండి, ఒక ప్లాన్ అయితే వేసుకుంటున్నాము. సో ఆ ప్లాన్ ఏందనేది మీకే తెలుస్తుంది, కొన్ని రోజులు వెయిట్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో అయితే ఫాలో అయ్యండి. ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, పైన స్క్రీన్ పైన కూడా ఇస్తాను, ఇక్కడ పైన ఇస్తాను. సో రైట్ సైడ్లో ఇస్తాను, చూసుకోండి, సపోర్ట్ చేయండి. రామ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఆయన ఛానల్ నేమ్ పెట్టేస్తాను, ఆయనకు కూడా సపోర్ట్ చేయండి. హరిది కూడా ఉంది, ఆయనకు సపోర్ట్ చేయండి. ఆయన పేరు దిస్ ఈజ్ SSH అనమాట ఛానల్ నేము. సో ఒక షార్ట్ వీడియో అయితే తీస్తున్నాను, అప్లోడ్ కూడా చేస్తాను, దానికి కూడా సపోర్ట్ చేయండి. సో చలో ఆల్రెడీ 75% అయిపోయింది, ఇంకా మోర్ 25% ఉంది. ఇది ఎక్కినామంటే 25%, ఇంకా నెక్స్ట్ మోకాల పర్వతం వస్తుంది. సో అక్కడ మీకు మళ్ళీ బ్లాగ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం అక్కడ కింద నుంచి స్టార్ట్ అయినాము, కింద నుంచి స్టార్ట్ అయ్యి మొత్తం మైసూర్ గోపురం, గాలి గోపురం అన్నీ చూసుకుంటూ వచ్చి అండ్ నెక్స్ట్ మోకాల గోపురం అనమాట. అది ఎక్కినాం అనుకోండి 90% అయిపోయినట్టే, మోర్ 10% ఉంటుంది. సో అది కూడా అతి త్వరలోనే కంప్లీట్ అయిపోతుంది. మోర్ ఫ్యూ అవర్స్ టు గో, అంతే, ఫ్యూ అవర్స్ కూడా కాదు, మోర్ 45 minutes అంతే. సో మేమైతే ఆగట్లేదు, ఎక్కడ కంటిన్యూ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం, ఎందుకంటే ఆగుతుంటే టైం పోతూనే ఉంటుంది. సో ఇంకా మేము పైకి వెళ్ళి రూమ్స్ తీసుకోవాలి. సో బ్యాగ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. ఆల్రెడీ బ్యాగ్ కూడా పైకి వెళ్ళిపోయింది, మేము ఎక్కక ముందే, గాలి గోపురం రీచ్ అవ్వకముందే మా ఫోన్కి మెసేజ్ వచ్చిందనమాట. సో తొందరగా వెళ్ళి బ్యాగ్ కూడా కలెక్ట్ చేసుకోవాలి. సో ఇది చూస్తున్నారు కదా, చిన్న పాపని ఎత్తుకొని పోయింది ఇక్కడే అనమాట, పులి ఎత్తుకొని పోయింది. ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, లక్ష్మీ నరసింహస్వామి. సో ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు కూడా మొత్తం కట్టలని కలెక్ట్ చేసేసుకుంటున్నారు, ఎందుకంటే దగ్గరకు వచ్చేసినాం అనమాట. సో ఇప్పుడు మనం మోకాల పర్వతం దగ్గరలో ఉన్నాం అన్నమాట. సో ఇక్కడ ఫెన్సింగ్ వేసిన అని చెప్పారు, ఇంతవరకు ఫెన్సింగ్ అనేది ఏం కనిపించలేదు. కనిపించినలో మొత్తం 3000 చిల్లర మెట్లు ఉంటే అలా జస్ట్ 500 steps వరకే కనిపించినట్టున్నాయి. ఇప్పటివరకు అసలు ఏమీ లేదు ఫెన్సింగ్. అసలు టీటీడీ వాళ్ళు ఏం మెయింటైన్ చేస్తున్నారో అర్థం అవ్వట్లేదు. ఇదైతే రోడ్ నడక, ఈ బండ్లన్నీ ఇక్కడ నుంచి కిందికి వెళ్తాయి అనమాట. మనం రేపు బస్సులో రిటర్న్ అయినా కూడా ఇటు నుంచే వస్తాము. సో చూసుకోవచ్చు మనమైతే. సో చిన్న పాపని ఎత్తుకొని పోయిన ప్లేస్ అయితే చూపించేసాను కదా, లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర. బస్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచే వెహికల్స్ అన్నీ కిందికి పోతాయి అన్నమాట. సో జాగ్రత్త, రోడ్ క్రాస్ చేసి అయితే పోవాలి, ఎందుకంటే ఇక్కడ మొత్తం డౌన్ ఉంటుంది కదా స్పీడ్ బ్రేకర్స్. సో వాళ్ళు సడన్ బ్రేక్ కొట్టినా కూడా ఇంకా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో దానికన్నా బెటర్ బండి ఆగిపోయినాక వెళ్ళడం మంచిది. సో రోడ్ మీద
ఇక్కడ ఫుట్పాత్ ఉంటుంది, ఫుట్పాత్ మీద మీదకి వెళ్ళి నడుచుకుంటూ వెళ్ళడం బెటరు. అది సేఫ్ మనకి. మన సేఫ్టీ కోసం ఇక్కడ టీటీడీ వాళ్ళు లైటింగ్స్ కూడా వేశారు. సో మొత్తానికైతే ఒకప్పుడు టీటీడీకి ఇప్పుడు టీటీడీకి టోటల్ 100% చేంజ్. ఇంత కూడా ఏమీ లేదు, చాలా చేంజ్ అయిపోయింది. కింద శ్రీనివాసంలో రూమ్ ఇయ్యరు. ఫస్ట్ ఒకప్పుడు ఆఫ్లైన్ వెళ్ళినప్పుడు రూమ్స్ ఇచ్చేటోళ్ళు, ఇప్పుడు రూమ్ లేదు. పైకి వెళ్తే సిఆర్ ఆఫీస్ దగ్గర లైన్లో నించోవాలి. ఒకప్పుడు రూమ్స్ అయితే ఇచ్చేటోళ్ళు డైరెక్ట్గా, ఇప్పుడు లాకర్స్ తీసుకోవాలా, రూమ్స్ తీసుకోవాలా. రూమ్స్ అయితే ఇది ట్రై చేస్తాము, 90% అయితే దొరుకుతుంది, 10% డౌట్ ఉంది. సో ఇప్పుడైతే మనం మోకాల పర్వతం దగ్గరికి వెళ్ళగానే కలుస్తాం మీకు మళ్ళీ. సో మీరైతే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే రోడ్డు. మనం డౌన్ వెళ్ళేటప్పుడు ఇది ఇట్లానే వెళ్తాము. రాత్రి కూడా వెహికల్స్ని ఆపేస్తారనమాట ఒక 1 hour వరకు, ఎందుకంటే ఎనిమల్స్ అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్తాయి అనమాట. సో దాని గురించి ఆపేస్తారు వాళ్ళు. సో వీడియో అయితే కంటిన్యూ చేద్దాం. మోకాలం పర్వతం దగ్గర కలుసుకుందాం అనమాట. సో ఇది చూసినట్టయితే మోకాల పర్వతం అనమాట. సో అక్కడైతే హరి ఎక్కుతున్నాడు, చూస్తున్నారు కదా, అక్కడ హరి అయితే ఎక్కుతున్నాడు. సో నేను కూడా ఒక 11 steps అయితే ఎక్కుతున్నా. ప్రజెంట్ అయితే వర్షం అయితే ఫుల్ పడుతుంది. ఇంకా మొత్తానికి అయితే 2900 steps అయితే కంప్లీట్ చేసేసినాము. ఇంకా 650 steps అయితే ఉన్నాయి. అవి ఎక్కేస్తే ఇంకా మొత్తం పైన కొండ దగ్గరికి వెళ్ళినట్టు అయితే ఉంటుంది. సో మొత్తం పైకి వెళ్ళినాక నేను కలుస్తాను ఇంకా డైరెక్ట్గా మీకు. దానికన్నా ముందు అయితే నేను వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను, ఎందుకంటే వర్షం అయితే వస్తుంది ఫుల్. సో అందుకని చెప్పి వీడియోని అయితే నేను డైరెక్ట్గా పైన కొండలో ఎక్కినాక కలుస్తాను మీకు. సో ఫైనల్ అయితే మొత్తానికి అయితే 4 hours కంప్లీట్ చేసేసినాము, 3000 చేంజ్ స్టెప్స్. సో ఇప్పుడైతే బయటికి వెళ్ళి ఇప్పుడు లగేజ్ తీసుకొని రూమ్ దగ్గర సిఆర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి రూమ్స్ తీసుకొని మొత్తం ఎంత 50 rupees 100 rupees ఏమో తీసుకుంటున్నారంట. సో రూమ్ తీసుకున్నాక ఇంకా డైరెక్ట్ రూమ్లో కలుస్తాను అనమాట. సో సిఆర్ ఆఫీస్లో మనకి ఎంత టైం పడుతుంది ఇంకా తెలియదు. సో ఇంకా బస్సెస్ అయితే వెళ్తూనే ఉన్నాయి, ఖాళీగా వెళ్తున్నాయి. మరి చూడాలి పైన దర్శనంకి ఎంత టైం పడుతుంది అనేది. దర్శనం తొందరగా అయిందంటే రూమ్కి వెళ్ళి ఫస్ట్ రెస్ట్ తీసుకుంటాం, అదే బెస్ట్ పని అన్నమాట ప్రస్తుతానికి అయితే. సో ఫైనల్ మెట్టుకు అయితే 3000 చేంజ్ స్టెప్స్ అయితే కంప్లీట్ అయ్యాయి అనమాట. సో ఫైనల్ అయితే మనం రీచ్ అయిపోయినాం అనమాట. సో మీరు కూడా దండం పెట్టుకొని మీరు కూడా మొక్కోండి. అండ్ తొందరగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ మాత్రం చేయండి తప్పకుండా. సో మొత్తానికి 3050 చేంజ్ స్టెప్స్ ఫైనల్లీ కంప్లీటెడ్ ఇన్ 4 hours. సో ఇదైతే చూడండి, మనతో పాటు ఎక్కిన వాళ్ళు ఇంకానే ఉన్నారు. మేమే ఫస్ట్ వచ్చినట్టున్నాము, కానీ ఒకటి గ్యాంగ్, కర్ణాటక గ్యాంగ్ అయితే వెళ్ళిపోయింది. సో ఫైనల్లీ కంప్లీట్.